హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ టెక్ T20. ఈరోజు మనం డైలీ యూజ్ చేసే తెలుగు వర్డ్స్ని ఇంగ్లీష్ ఎలా చెప్పాలో నేర్చుకుందాం. అలాగే నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఇప్పుడు అడగవచ్చా? మే ఐ ఆస్క్ నౌ? నేను ఇప్పుడు అడగవచ్చా? మే ఐ ఆస్క్ నౌ? అవును, నువ్వు ఇప్పుడు అడగవచ్చు. అవును అనడానికి ఎస్. నువ్వు ఇప్పుడు అడగవచ్చు అనడానికి యూ మే ఆస్క్ నౌ. సమాధానం రాయి. రైట్ ఆన్సర్. సమాధానం రాయి. రైట్ ఆన్సర్. నా వద్ద పెన్సిల్ లేదు, నేను ఎలా రాయాలి? ఐ డిడ్ంట్ హ్యావ్ ఏ పెన్సిల్, హౌ షుడ్ ఐ రైట్? నా వద్ద పెన్సిల్ లేదు, నేను ఎలా రాయాలి? ఎవరినైనా స్టూడెంట్స్ని అడుగు. ఆస్క్ ఎనీ స్టూడెంట్స్. ఎవరినైనా స్టూడెంట్స్ని అడుగు. ఆస్క్ ఎనీ స్టూడెంట్స్. ఎవరి దగ్గరైనా రెండు పెన్సిల్స్ ఉన్నాయా? డిడ్ ఎనీబడి హ్యావ్ టూ పెన్సిల్స్? ఎవరి దగ్గరైనా రెండు పెన్సిల్స్ ఉన్నాయా అని అడగడానికి డిడ్ ఎనీబడి హ్యావ్ టూ పెన్సిల్స్? నా దగ్గర రెండు పెన్సిల్స్ ఉన్నాయి. ఐ హ్యావ్ టూ పెన్సిల్స్. నా దగ్గర రెండు పెన్సిల్స్ ఉన్నాయి. నువ్వు ఒక పెన్సిల్ అతనికి ఇవ్వగలవా? కెన్ యూ గివ్ వన్ పెన్సిల్ టు హిమ్? నువ్వు ఒక పెన్సిల్ అతనికి ఇవ్వగలవా అనడానికి కెన్ యూ గివ్ వన్ పెన్సిల్ టు హిమ్? నేను ఒక పెన్సిల్ ఇవ్వగలను. ఐ కెన్ గివ్ ఏ పెన్సిల్. నేను ఒక పెన్సిల్ అతనికి ఇవ్వగలను. నీ దగ్గర రెండు రబ్బర్లు ఉన్నాయా? డూ హ్యావ్ టూ ఎరేజర్స్? నీ దగ్గర రెండు రబ్బర్లు ఉన్నాయా? డూ హ్యావ్ టూ ఎరేజర్స్? నా దగ్గర రెండు రబ్బర్లు లేవు. ఐ డోంట్ హ్యావ్ టూ ఎరేజర్స్. నా దగ్గర రెండు రబ్బర్లు లేవు. నువ్వు మర్చిపోయి సంతకం చేశావు. యు ఫర్గాట్ అండ్ డిడ్ సిగ్నేచర్. నువ్వు మర్చిపోయి సంతకం చేశావు. నువ్వు నిన్న రాలేదు. యూ డిడ్ నాట్ కమ్ ఎస్టర్డే. నువ్వు నిన్న రాలేదు. యూ డిడ్ నాట్ కమ్ ఎస్టర్డే. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? వేర్ హ్యావ్ యూ గాన్? నువ్వు ఎక్కడికి వెళ్ళావు? వేర్ హ్యావ్ యూ గాన్? నేను హైదరాబాద్ వెళ్ళాను. ఐ హ్యావ్ గాన్ టు హైదరాబాద్. నేను హైదరాబాద్ వెళ్ళాను. ఐ హ్యావ్ గాన్ టు హైదరాబాద్. నువ్వు ఏ పని మీద వెళ్ళావు? ఆన్ విచ్ వర్క్ హ్యావ్ యూ గాన్? నువ్వు ఏ పని మీద వెళ్ళావు? ఆన్ విచ్ వర్క్ యూ హ్యావ్ యూ గాన్? మేము షాపింగ్ చేయాలనుకున్నాము కాబట్టి వెళ్ళాము. We wanted to do shopping because we have gone. మేము షాపింగ్ చేయాలనుకున్నాం కాబట్టి మేము వెళ్ళాము. We wanted to do shopping because we have gone. నీ దగ్గర పెన్ను ఉందా? Do you have a pen? నీ దగ్గర పెన్ను ఉందా? Do you have a pen?
నా దగ్గర పెన్ను లేదు. నా దగ్గర పెన్ను లేదు. ఐ డోంట్ హ్యావ్ పెన్. ఐ డోంట్ హ్యావ్ పెన్. నా దగ్గర పెన్ను లేదు. ఐ డోంట్ హ్యావ్ పెన్. ఒక్కసారి నీ బ్యాగ్లో చూసి చెప్పు. ఒక్కసారి నీ బ్యాగ్లో చూసి చెప్పు. లుక్ ఇన్ యువర్ బ్యాగ్ వన్స్ అండ్ టెల్ మీ. లుక్ ఇన్ యువర్ బ్యాగ్ వన్స్ అండ్ టెల్ మీ. ఒకసారి నీ బ్యాగ్లో చూసి చెప్పు. నువ్వు ఈ చార్ట్ని తయారు చేసావా? నువ్వు ఈ చార్ట్ని తయారు చేసావా? హ్యావ్ యూ మేడ్ దిస్ చార్ట్? హ్యావ్ యూ మేడ్ దిస్ చార్ట్? నువ్వు ఈ చార్ట్ని తయారు చేసావా? హ్యావ్ యూ మేడ్ దిస్ చార్ట్? నేను ఈ చార్ట్ని తయారు చేశాను. నేనే ఈ చార్ట్ని తయారు చేశాను. ఐ హ్యావ్ మేడ్ దిస్ చార్ట్. ఐ హ్యావ్ మేడ్ దిస్ చార్ట్. నేనే ఈ చార్ట్ని తయారు చేశాను. ఐ హ్యావ్ మేడ్ దిస్ చార్ట్. నువ్వు కలర్ పెన్సిల్స్ ఎక్కడ తెచ్చావు? నువ్వు కలర్ పెన్సిల్స్ ఎక్కడ తెచ్చావు? వేర్ హ్యావ్ యూ బ్రాట్ ఈ కలర్ పెన్సిల్స్? వేర్ హ్యావ్ యూ బ్రాట్ కలర్ పెన్సిల్స్? నువ్వు కలర్ పెన్సిల్స్ ఎక్కడ తెచ్చావు? వేర్ హ్యావ్ యూ బ్రాట్ కలర్ పెన్సిల్స్? నేను ఇంటి నుండి కలర్ పెన్సిల్ తెచ్చాను. నేను ఇంటి నుండి కలర్ పెన్సిల్స్ తెచ్చాను. ఐ హ్యావ్ బ్రాట్ కలర్ పెన్సిల్స్ ఫ్రమ్ హోమ్. ఐ హ్యావ్ బ్రాట్ కలర్ పెన్సిల్స్ ఫ్రమ్ హోమ్. నేను ఇంటి నుండి కలర్ పెన్సిల్స్ తెచ్చాను. ఐ హ్యావ్ బాట్ కలర్ పెన్సిల్స్ ఫ్రమ్ హోమ్. అతను సైకిల్ చక్రంలో కాలు పెట్టాడు. అతను సైకిల్ చక్రంలో కాలు పెట్టాడు. హీ కెప్ట్ హీజ్ లెగ్ ఇన్ సైకిల్ వీల్. హీ కెప్ట్ హీజ్ లెగ్ ఇన్ సైకిల్ వీల్. అతను సైకిల్ చక్రంలో కాలు పెట్టాడు. ఏం జరిగింది? ఏం జరిగింది? వాట్ డిడ్ హీ హ్యాపెన్? వాట్ డిడ్ హీ హ్యాపెన్? అతనికి కాలులో గాయం అయ్యింది. అతనికి కాలులో గాయం అయ్యింది. హీ గాట్ wound in leg. హీ గాట్ wound in leg. అతని కాలులో గాయం అయ్యింది. హీ గాట్ wound in leg. అతనికి కొంత విశ్రాంతి అవసరం. అతనికి కొంత విశ్రాంతి అవసరం. హీ నీడ్స్ సమ్ రెస్ట్. హీ నీడ్స్ సమ్ రెస్ట్. అతనికి కొంత విశ్రాంతి అవసరం. హీ నీడ్స్ సమ్ రెస్ట్. ఎన్ని రోజులు కావాలంట రెస్ట్? ఎన్ని రోజులు కావాలి అంట రెస్ట్? హౌ మెనీ డేస్ డూ యూ నీడ్ టు రెస్ట్? హౌ మెనీ డేస్ డూ యూ నీడ్ టు రెస్ట్? ఎన్ని రోజులు కావాలంట రెస్ట్? మీరు పర్మిషన్ ఇస్తే మేము ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాము. మీరు పర్మిషన్ ఇస్తే మేము ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాము. ఇఫ్ యూ గివ్ యూ పర్మిషన్ we go home and take rest. If you give permission we go home and take rest. మేము పర్మిషన్ ఇస్తే మేము ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాము. ఇంటికి వెళ్ళకండి, ఇక్కడే విశ్రాంతి తీసుకోండి. ఇంటికి వెళ్ళకండి, ఇక్కడే విశ్రాంతి తీసుకోండి. డోంట్ గో హోమ్, టేక్ రెస్ట్ హియర్. డోంట్ గో హోమ్, టేక్ రెస్ట్ హియర్. ఇంటికి వెళ్ళకండి, ఇక్కడే విశ్రాంతి తీసుకోండి. డోంట్ గో హోమ్, టేక్ రెస్ట్ హియర్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే ఏవైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.